హలో గైస్, వెల్కమ్ టు లైఫ్ చేంజర్ అకాడమీ. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. టుడే అవర్ టాపిక్ ఏంటి అండి? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఈరోజు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ పైన మొత్తం గ్రిప్ వస్తుందండి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఏ విధంగా ఉంటుందని మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అసలు ఎవరైతే మన ఆర్ఆర్బి అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ పీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ మొత్తం క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ ఏంటిదండి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? సాధారణ వడ్డీ. అసలు సాధారణ వడ్డీ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? అసలు మన డైలీ లైఫ్లో సాధారణ వడ్డీ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అని మీకు తెలియాలండి. ఇట్లా తెలిసినప్పుడే మీకు ఆ ప్రాబ్లమ్స్, మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సాధారణ వడ్డీలో అంటే ఈ చాప్టర్ నుంచి దాదాపు ఒక 8 మోడల్స్ ఉంటాయండి. ఈ 8 మోడల్స్ వాటిపైన మీకు గ్రిప్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మోడల్ ఏంటిదండి? ఫస్ట్ మోడల్ ఏంటిదంటే జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఏంటిదండి? పీటీఆర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే సరిపోతుంది మనకు. నెక్స్ట్ ఏంటిది? సెకండ్ మోడల్ ఏంటిదంటే 3 ఇస్తారండి. అంటే సపోజ్ P/T/R ఈ 3 ఇచ్చి ఏదో ఒకటి అనుకోమంటాడు. ఇది సెకండ్ మోడల్. ఇది బేసిక్ ప్రాబ్లమ్స్ అండి. ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేశారో, ఇప్పుడే చదువుతున్నారో వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అంటే మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయని. థర్డ్ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక అసలు అనేది 5 సంవత్సరాలలో 3 రెట్లు అంటాడు. 3 రెట్లు అంటాడు. 6 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాంటి ఎక్కడ అడుగుతాడంటే మనకు ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్లలో ఈ చాలాసార్లు రిపీట్ అయినాయి ప్రాబ్లమ్స్. ఫోర్త్ మోడల్ ఏంటిదండి? ఫోర్త్ మోడల్ ఎట్లా అంటే ఇప్పుడు వడ్డీ రేటు అనేది X% పెరిగితే లేదా తగ్గితే వడ్డీలో వచ్చే మార్పు ఆధారంగా అసలు కనుగొనండి. అంటే వడ్డీ రేటు అనేది X% పెరిగింది లేదా తగ్గింది. ఓకే, తగ్గింది. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వడ్డీలో వచ్చిన మార్పు ఆధారంగా Pని కనుక్కోవాలి. అంటే వడ్డీలో మార్పు వచ్చింది కదా, పెరిగింది. ఒక అసలు పైన 8% పెరిగింది లేదా 3% తగ్గింది. ఇప్పుడు మనకు అసలు ఏమైనా చేంజెస్ వస్తాయి. అదే ఈ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది? నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఒక అసలు పైన 2 సంవత్సరాల్లో A1, 5 సంవత్సరాలు A2 అయితే అప్పుడు P ఎంత, R ఎంత అని అడుగుతాడండి. ఇది కొంచెం డెప్త్ పోయినట్టండి. మనం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంటే లెక్కలు చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, సిక్స్త్ మోడల్ ఏంటిది? అంటే ఇప్పుడు సిక్స్త్ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం SIPCలో మొన్న జరిగిన RRB గ్రూప్ D అయిన అన్ని ఎగ్జామ్లో మోడల్స్ వచ్చాయండి. అంటే ఒక 12,000 తీసుకున్నాడు అనుకోండి. 12,000 తీసుకొని 2 భాగాలు విభజించి ఒకళ్ళకి 5% చొప్పున, ఒకళ్ళకు 3% చొప్పున ఇచ్చినప్పుడు అసలు ఎంత అని అడుగుతాడు. ఇద్దరికి ఇచ్చిన అసలు ఎంత అని అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ మోడల్ ఏంటిదండి? సెవెంత్ మోడల్ ఏంటిది? అంటే సెవెంత్ మోడల్ ఎలా ఉంటుందంటే మొదటి సంవత్సరం 2%, మళ్ళీ రెండవ సంవత్సరం 4%, ఇలా పెరుగుకుంటూ పోయినప్పుడు టోటల్ ఎంత అని అడుగుతాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిత్ మోడల్ ఏంటిదండి? వాయిదాల ద్వారా అప్పు తీర్చడం. ఇది చాలా ఇది కొంచెం అడ్వాన్స్ మోడల్ అండి. ఇంతవరకు ఈ క్వశ్చన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, కానీ మనం నేర్చుకుని ఆల్రెడీ ఇలాంటి లెక్కలు RS వగైరాలో ఉన్నాయి. కానీ మనం నేర్చుకుంటే మనకు గ్రిప్ వస్తుంది. ఒక సింపుల్ ఇంట్రెస్ట్ పైన అవగాహన వస్తుందండి. అర్థమైంది కదండి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి. మనం ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నీకు అవసరం ఉన్న 1 లక్ష రూపాయలు తీసుకున్నాం, కానీ అక్కడ 1 లక్ష రూపాయలు తీసుకున్నాం, అక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. కానీ మన అర్థమెటిక్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అనే చాప్టర్లో ఇయర్లీ చదువుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే రోజును బట్టి కూడా అడుగుతారండి. ఎక్కువ శాతం 73 రోజులకు,
ఇలా ఇస్తాడు. 73 అంటే 365 73లో 5 భాగాలుగా ఉంటుంది. వీటిపైన క్వశ్చన్ వస్తుంది. ఇంకోటి మంత్స్ పైన కూడా వస్తుంది. అంటే 4 నెలలకింత, 5 నెలలకింత ఇలా ఇస్తాడు. ఒకసారి రోజులు, ఇది రోజులు ఇప్పుడు చెప్పి 73 రోజులు. ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఒక ఐడియా వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఐడియా వచ్చిందంటే మీరు ఏ ప్రాబ్లమ్నైనా సింపుల్గా చేయడం